బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండల్ ఎస్ఎన్పురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ఎన్పురం నుంచి తగిలేపల్లి వెళ్లే రోడ్డు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల స్కూల్ పిల్లలకి మరియు గ్రామస్తులు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. కావున ఇట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమచిలి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకువెళ్లడం వల్ల రోడ్డు మరమ్మతులు చేపిస్తానని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. కావున ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు మరమ్మతులు చేపిస్తున్న యలమచిలి శ్రీనివాసరావు వీరితో పాటు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. వకీల్ ఫారం నెహ్రూ నగర్ రోడ్డుని ఇప్పటికి 3వ పర్యాయం మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికప్పుడు మంజూరు చేసినటువంటి క్రమంలో ఈ రోడ్డు మంజూరు చేసిన ప్రతిసారి ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ రోడ్డుని పనులు చేయడం జరిగింది. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో మరి ఇది రోడ్డు చెడిపోవటం, కాంగ్రెస్ పార్టీ హయాంలో అటువంటి పనులు జరగకుండా తప్పకుండా ఆయన ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఈ రోడ్ల మీద ఏవైతే ఆయన తప్పులు చేసి ఈ నిధుల్ని దుర్వినియోగం చేసిండో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి వీటి మీద కంప్లైంట్ ఇచ్చి, అదేవిధంగా ఆర్ఎండ్బి మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి ఇద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారికి పూర్తి స్థాయిలో ఈ రోడ్ల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఏవైతే నిధుల దుర్వినియోగం జరిగిందో ఆ నిధుల దుర్వినియోగం భవిష్యత్తులో జరగకుండా ఈ నియోజకవర్గంలో మంజూరు వచ్చినటువంటి పనులు ఒక 10 కాలాల పాటు ఉండేటట్టు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తామని చెప్తూ ఇవాళ మరి నియోజకవర్గంలో ఇవాళ కొత్తబాద్ గ్రామంలో ఒక 5 కాంగ్రెస్ కార్యకర్తల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. శాసనసభ్యుడు అనే వ్యక్తి ఆయన మరి ఎందుకు పార్టీ మారిండో మరి ఎందుకు వచ్చిండో మాకైతే అర్థమవుతలేదు. కానీ 4 కార్యకర్తలు మీరు కొత్తబాద్ గ్రామంకి వస్తే మేము అడ్డుకుంటామనేటువంటి ఒక చిన్న మెసేజ్ పెడితే కార్యకర్తలను ఆప్యాయంగా వెళ్ళి మాట్లాడించి ఏమైనా చిన్న పెద్ద ఏదైనా తేడాలు ఉంటే మనం కలిసి పని చేద్దాం, ఇది పద్ధతి కాదు, మీతో నేను కలిసి పడేందుకు సిద్ధంగా ఉన్నటువంటి మనిషిని అనేటువంటి పద్ధతి మాట్లాడకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ప్లస్ కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ద్వారా 5గురిని లోపల పెట్టడం జరిగినటువంటి పరిస్థితిని ఇవాళ మేము ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు శ్రీనివాసరెడ్డి గారు కనుక పాల్పడితే ఇబ్బందులకు గురవుతారని స్పష్టంగా ఆయన హెచ్చరిస్తూ